హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పారామం వ్లాగ్. నేనైతే శిల్పారామంకి నా ఫ్రెండ్స్తో వచ్చేసాను. ఇక్కడైతే డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయన్నమాట. సో మీకు నేను ఒక్కొక్కటి రికార్డ్ చేసి చూపించడానికి ట్రై చేశాను. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే శిల్పారామంకి పర్సన్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అలౌ చేస్తారు ఏంటి అనేది ఎంట్రన్స్లో బోర్డు మీద క్లియర్గా రాసి ఉంటుంది. సో అది చెక్ చేసుకొని మీరు అక్కడ స్కానర్ ఉంటుంది, స్కానర్ పే చేసేస్తే టికెట్ చెక్ చేసేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. అండ్ మనం ఇలా రాగానే ఇక్కడ ఫస్ట్ మెహందీ స్టాల్ ఉంటుందన్నమాట. మనం మెహందీ ఏ డిజైన్ కావాలో చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి మెహందీ వేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ డెకరేషన్ పర్పస్కి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాలి ఆర్ట్తో చాలా మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో మీరైతే న్యూ హౌస్కి కానీ లేదా హౌస్ షిఫ్టింగ్ టైంలో మీ హౌస్ని నీట్గా డెకరేట్ చేసుకోవాలి అనిపిస్తే ఈ డెకరేటెడ్ ఐటమ్స్ అయితే తీసుకోండి. వాలి ఆర్ట్తో మంచి ఫ్లవర్ వాజెస్ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ దేవుడు ఫొటోస్, ఫ్రేమ్స్, స్టిక్కర్స్ అన్నీ బాగున్నాయి. సో మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి. నేనైతే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. సో మీకు కాస్ట్ రీజనబుల్ అనిపించింది అంటే మాత్రం తీసేసుకోండి. సో వాల్ హ్యాంగింగ్స్ మంచిగా వాలి ఆర్ట్తో మంచిగా ఉన్నాయి. అండ్ దేవుడు స్టిక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట. డెకరేషన్ పర్పస్కి చాలా మంచిగా కనిపిస్తాయి. సో మీకు కాస్ట్ రీజనబుల్ అనిపిస్తే మాత్రం పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాల్లోని డ్రెస్సెస్ ఉన్నాయి, కాటన్ వేర్ ఉన్నాయన్నమాట. కలంకారీ ప్రింటెడ్తోని, కాటన్ ఇక్కత్ ప్రింటెడ్తోని, డిఫరెంట్ ప్రింట్స్తోని మంచి డ్రెస్సెస్, టాప్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో మెటల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ చైన్స్, ఫింగర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. మీరు ఏదైనా టాప్కి ఏమైనా జ్యువెలరీ సెట్స్ మ్యాచ్ చేయాలి అనుకుంటే ఇలాంటి స్టాల్స్లో తీసుకుంటే మంచి సెట్ అయిపోతుంది. అండ్ ఏమైనా లంబాడీ వాళ్ళు వేసుకునే మెటల్ ఐటమ్స్ అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. మంచి స్టఫ్ అయితే ఉందన్నమాట. డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను చూశాను, కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా హెవీ అనిపించింది నాకు. బార్గెనింగ్ చేసినా తగ్గించేలాగా లేరు. సో నేనైతే అన్నీ చూసాను తప్ప ఏది తీసుకోలేదు, ఎందుకంటే కాస్ట్ చెప్పాను కదా, చాలా హై అనిపించింది నాకు. ఫింగర్ రింగ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వస్తున్న స్టాల్స్లో కూడా సేమ్ కాస్ట్ కొంచెం హెవీ అనిపించింది. బార్గెనింగ్ చేసిన వాళ్ళు తగ్గించేలాగా కూడా అనిపించట్లేదు. సో చూసుకొని తీసుకోండి. అండ్ ఈ స్టాల్లో ఏంటి అని అంటే ఓన్లీ ఇయర్ రింగ్స్, జ్యువెలరీయే కాకుండా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి చాలామంది హాఫ్ శారీస్కి వాటికి సెట్స్ కోసం చూస్తారు కదా, ఆ సెట్స్ కూడా ఈ స్టాల్స్లో ఉన్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ చైన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్లోని కాటన్ శారీస్, కాటన్ మెటీరియల్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్టాల్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. డిఫరెంట్గా క్లచర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో క్లచ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వాల్ డెకరేటెడ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా చిప్ వర్క్స్తోని మెటీరియల్తో చేశారు. సో ఎంతవరకు ఉంటాయి అన్నది తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. కాస్ట్ ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మెటీరియల్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ స్టాల్లోని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. మంచి పెయింటింగ్ వేసిన ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. బుద్ధ పెయింటింగ్స్ అండ్ విలేజ్ థీమ్తో ఉన్న పెయింటింగ్స్, మంచి పెయింటింగ్స్ కూడా చూసా. పెయింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ని కూడా చూశాను. నాకైతే మంచిగా అనిపించే ఫోటో ఫ్రేమ్స్ కూడాను. అండ్ నెక్స్ట్ స్టాల్లోని ఇలాగ వాల్ హ్యాంగింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ స్టాల్లో అయితే వుడ్తో చేసిన చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనం షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి వుడ్ చేసిన బొమ్మలు ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో ఏంటి అంటే మట్టితో చేసిన ఇయర్ రింగ్స్ చూశాను. నాకైతే చాలా మంచిగా అనిపించాయి, వెరైటీగా అనిపించాయి. మెయిన్ మట్టితో చేసినవి. అండ్ వాలి పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మంచిగా డెకరేట్ చేసేసి ఉన్నాయి. మీకైతే ఇంట్లో డెకరేటెడ్ ఐటమ్స్ కోసం కావాలి అని చూస్తే మాత్రం ఈ స్టాల్స్లోనైతే మంచిగా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్లవర్ వాజెస్ టైప్లో ఉన్నాయన్నమాట. మనం హాల్లోని పెద్ద హాల్స్ ఉన్నాయి, పెద్ద హాల్స్
లో మీరు చూసే ఉంటారు, కార్నర్స్లోని ఫ్లవర్ వాజెస్ పెడతారు, మొత్తం ఆ హాల్ లుక్కే మారిపోతుంది. అలాగా ఈ ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ పెడితే చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట హాల్కి మొత్తం. సో అలా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ తీసుకోండి, మొత్తం లుక్కే మారిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ స్టాల్స్ని చూసాము. ఇలా ఇక్కడ ఈ స్టాల్స్లో ఏంటి అని అంటే పాతకాలంలో మనం యూజ్ చేసే ఫోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. అండ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తే మీరు న్యూగా హౌస్ కట్టుకొని ఫర్నిచర్ కోసం చూస్తున్నట్టు అయితే ఇక్కడికి రావచ్చు. మాకు ఎంత కాస్ట్ అయినా ఓకే, బట్ మంచి లుక్ రావాలి పెట్టిన థింగ్స్ వల్ల అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మంచిగా షాప్ చేయొచ్చు. లేకపోతే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, ఒక 2-3 అవర్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్న శిల్పారామంకి వస్తే మీరు 2-3 అవర్స్ మీకు తెలియకుండానే మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ అంతా బాగుంది. అండ్ ఇక్కడికి వస్తే చెక్కతో చేసిన బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, మన షోకేసెస్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, చాలా మంచి లుక్ వస్తాయి అన్నమాట. అండ్ ఇందాక చూపించినట్టుగా ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి కింద పాట్స్ టైప్లో ఉంటాయి. అండ్ మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ కూడా వాల్ హ్యాంగింగ్ క్లాక్స్ అన్నీ బాగున్నాయి, చెక్కతో చేసిన బొమ్మలు కూడా బాగున్నాయి. అండ్ చెప్పాను కదా, పాతకాలంలో యూజ్ చేసే మెటీరియల్స్ని బొమ్మల్లాగా చిన్నగా చేసి అప్పుడు యూజ్ చేసిన సైకిల్స్ని కానీ మిర్రర్స్ని కానీ దువ్వెనలు కానీ అన్నిటిని చిన్నగా మంచిగా బొమ్మల్లాగా చేసి మంచిగా డెకరేటెడ్ ఐటమ్స్కి డెకరేషన్ పర్పస్కి యూజ్ చేయడానికి వీలుగా ఉండేలాగా చేశారన్నమాట. చాలా బాగున్నాయి. క్లాక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ క్లాక్స్, రాజుల కాలంలో యూజ్ చేసే లుక్ వస్తుందన్నమాట వీటిని మనం హోమ్ డెకరేషన్కి వాడితే. అండ్ పోపు డబ్బాలని చూసామన్నమాట. అండ్ జ్యువెలరీ బాక్సెస్ని కూడా చూసాము. ప్రతిదీ కాస్ట్ చాలా హెవీ చెప్తున్నారు. జ్యువెలరీ బాక్సెస్ని కూడా చూసాము, అవి కూడా చాలా హెవీ కాస్ట్ చెప్తున్నారు అనమాట. అండ్ చిన్నపిల్లల కోసం టాయ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ టాయ్స్ కూడా కొనుక్కోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. అండ్ ఏనుగుల బొమ్మలు కూడా చాలా అందంగా చేశారనమాట. వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. కొన్ని చూస్తే మూవీస్లో యూజ్ చేసే డెకరేటెడ్ ఐటమ్స్ లాగే అనిపించాయి నాకైతే. అండ్ ఇక్కడికి వస్తే దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇవేంటి అని అంటే మ్యాక్సిమం మాల్స్లోని గట్రా ఎంట్రన్స్లో పెడతారు కదా, దానికి యూజ్ చేయొచ్చు అనమాట. పాట్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఫ్లవర్స్ వాటర్ వేసి పెట్టుకుంటాం కదా, దానికి యూజ్ చేసే పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా షాప్స్లోని ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. చాలా వెరైటీగా ఉన్నాయి ఇవి కూడాను. అండ్ మీరు చిన్నపిల్లలతో వస్తే ఈ బోట్ రైడింగ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలతో వస్తే వాళ్ళు ఇందులో కనిపించే ఫిషెస్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇందులో దగ్గర నుంచి ఫిషెస్ చూస్తున్నట్టుగానే ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అని అంటే ఇందులోని ఈ విలేజ్ థీమే అనమాట. స్టార్టింగ్ ఇలా స్టాట్యూస్ లాగా ఉన్నాయి. ఇవేంటి అని అంటే వాటికి ఫేసెస్ ఉండవు, మన ఫేస్ని ఆ స్పేస్లో పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. సో మన ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీలుగా ఉండేలాగా ఇలా స్టార్టింగ్ స్టాట్యూస్ పెట్టి ఉంచారనమాట. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ని క్లిక్ చేసుకున్నాం. అండ్ వెళ్తూ ఉండగా ఈ విలేజ్ థీమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం మన మెకానికల్ లైఫ్లో మనం వెళ్ళి విలేజెస్లో ఉండి మన గ్రాండ్ పేరెంట్స్తోని ఉండే అంత టైం లేదు కాబట్టి ఈ విలేజ్ థీమ్స్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది మాత్రం చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే అందరికీ విలేజెస్లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఒక్కసారి ఈ థీమ్ చూస్తే మనకే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే పిల్లలు ఎలా ఆడుకునేవారు అనేది చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద అతను కుర్చీలో కూర్చున్నట్టు అండ్ ఇద్దరు ఆడవాళ్ళు పని చేసుకుంటూ మాట్లాడుకుంటున్నట్టు ఈ థీమ్లో అయితే చూపించారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొన్ని స్టాట్యూస్ కూడా మనకి కనిపిస్తాయి. ఆ స్టాట్యూస్తోని మనం ఫొటోస్ దిగచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే జాతరలో వేషాలు వేసుకొని ఎట్లా ఉంటారో అదొక థీమ్.
మేము చూసినంత టైంలోని మాలానే చాలామంది ఇలానే ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇవన్నీ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఎప్పుడైనా మనం గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ ఇక్కడికి వచ్చి ఫెస్టివల్స్ టైంలో గంగరెద్దు ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఆ థీమ్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ విలేజెస్లో ఇళ్ళల్లో ఎలా మెయింటైన్ అవుతారు, వస్తువులు ఎలా పెట్టుకుంటారు, ఏ కైండ్ ఆఫ్ వస్తువుల్ని వాడేవారు, ఎలా డ్రెస్సింగ్ వేసుకునేవారు అన్నది రియల్గా చూపించారన్నమాట. అది స్టాట్యూస్ ద్వారా మంచిగా రిప్రజెంట్ చేశారు. ఇళ్ళల్లో ఇలానే కుండలు పైకి హ్యాంగ్ చేసేసి పని చేసుకునే వస్తువులు ఉంటాయి కదా, ఫార్మింగ్కి వాటికి యూజ్ చేసే వస్తువుని ఎక్కడెక్కడ పెట్టుకుంటారు, పొయ్యల్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అన్నది, ఆడవాళ్ళు డ్రెస్సింగ్ ఎట్లా వేసుకుంటారు, మగవాళ్ళు డ్రెస్సింగ్ ఎట్లా వేసుకుంటారు అనేది చాలా మంచిగా స్టాట్యూస్ లాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విలేజ్ థీమ్ అనేది. చాటలు ఇవన్నీ అప్పట్లో ఇలానే హ్యాంగ్ చేసుకునేవారు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి గంగిరెద్దు ఫెస్టివల్స్కి మనకి గంగిరెద్దు ఇంటికి వస్తుంది కదా, ఆ థీమ్ని కూడా రిప్రజెంట్ చేసి ఉంది. అండ్ వెనకాల చూసుకుంటే నారదుడు కూడా ఉన్నాడనమాట. అండ్ ఈ బిల్డింగ్స్ కూడా ఆ టైంలో వాలీ పెయింట్స్తో ఎలా అయితే వాల్స్ మీద డెకరేషన్స్ ఉంటాయో సేమ్ అలానే డెకరేట్ చేశారనమాట. అండ్ ఈ విలేజెస్లోని సంత రన్ చేస్తారు కదా, ఆ థీమ్ ఇది. అక్కడ కూరగాయలు ఎట్లా కొనుక్కుంటారు, ఎట్లా పెట్టి కొంటారు, ఎట్లా పెట్టి అమ్ముతారు అనేది చూపించారు ఈ థీమ్లోని. అండ్ ఆ డెకరేషన్ ఐటమ్స్ కూడా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా, అండ్ విలేజెస్లో జాతకాలు కూడా చెప్తారు, చిలక జోష్యాలు కదా, సో అది కూడా పెట్టి రిప్రజెంట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి వస్తే డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు అక్కడ ఎట్లా వర్క్ చేసుకుంటారు అనేవి కూడా మనకి పిక్చర్స్ పెట్టి, అంటే బోర్డ్స్ పెట్టేసి దాని మీద టెక్స్ట్ లాగా రాసి కూడా మనకి తెలియాలి అని కూడా చూపిస్తున్నారు. లైక్ కార్పెంటరీ అని అక్కడ మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు మనకి వాళ్ళు స్టాట్యూస్ ద్వారా చూపిస్తున్నారు అంటే అదేంటి అని మనకు అర్థం అవ్వాలి కదా. సో మనకు అర్థం అవ్వడం కోసం వాళ్ళు అక్కడ బోర్డ్స్ మీద రాసి మరీ చూపిస్తున్నారు. వీళ్ళైతే పెయింటింగ్, ఆ రోజుల్లో బొమ్మలకి పెయింట్లు ఎలా వేసేవారు, ఎలా డెకరేషన్స్ ఇచ్చేవారు అనేది ఈ థీమ్లో చూపిస్తున్నారు. అలా డిఫరెంట్ థీమ్స్లో చూపిస్తూ ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వస్తే మెటల్ వర్క్స్ అనమాట. ఐరన్ మెటల్కి రిలేటెడ్ పనులు అప్పట్లో ఎలా చేసేవారు ఏంటి అనేది ఈ థీమ్లో చూపిస్తున్నారు. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. పొయ్యలు ఎలా వాడేవారు ఏంటి, అట్లాగే ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళు. ఇక్కడికి వస్తే చేనేత కార్మికులు అంటారు కదా, వాళ్ళు నేత వేసేటప్పుడు ఎట్లా యూజ్ చేసేవారు, ఎలాంటి మిషన్ యూజ్ చేసేవారు అనేది కూడా ఇక్కడ ఈ థీమ్లో చూపిస్తున్నారు. అండ్ తులసి కొట్టు దగ్గర ఎలా పూజ చేసేవారు ఏంటి, వాళ్ళ చీర స్టైల్ కానీ అన్నీ కూడా మంచిగా, ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా మంచిగా రిప్రజెంట్ చేశారు ఇక్కడ. అండ్ బొమ్మల తయారీ, ఇది బొమ్మలు ఎట్లా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మంచిగా థీమ్ లాగా పెట్టి చూపించారు, బొమ్మ తయారీ. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొన్ని ప్రొఫెషన్స్కి రిలేటెడ్గా ఫార్మింగ్ ఎట్లా చేస్తారు ఏంటి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి సలూన్స్, అప్పట్లో సలూన్స్ ఏమీ ఉండవు కదా, సో ఇలా ఇంటికి వచ్చి సలూన్ చేసేవారు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఐరన్కి రిలేటెడ్ వర్క్స్ అలాంటివి అప్పట్లో ఎట్లా చేసేవారు ఏంటి అనేది ఇక్కడ ఈ థీమ్స్లో పెట్టేసి మంచిగా రిప్రజెంట్ చేశారనమాట. ఈ థీమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీరైతే ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఒక ఐరన్ చేసే థీమ్ ఇది. అప్పట్లో ఐరనింగ్ ఎలా చేసేవారు ఏంటి అని అది కూడా థీమ్లా పెట్టి చూపిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కార్పెంటరీ వర్క్స్ అనమాట. చెక్క రిలేటెడ్ ఐటమ్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి అన్నది ఇదొక థీమ్. ఇలా ముగ్గులు గట్రా అప్పట్లో ఇల్లుని ఇలానే డెకరేట్ చేసుకునేవారు కదా, వాలీ పెయింట్స్ వేసేసి ఇలాంటి ముగ్గులతో డెకరేట్ చేసుకునేవారు. సో అవన్నీ కూడా ఇందులో ఈ విలేజ్ థీమ్లో మెన్షన్ చేశారు. ఏది మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్. అన్నీ ప్రతి ఒక్క ప్రొఫెషన్ని రిప్రజెంట్ చేస్తూ చాలా మంచిగా
మెన్షన్ చేశారు ఈ విలేజ్ థీమ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ఒకవేళ శిల్పారామం వెళ్తే మాత్రం ఈ విలేజ్ థీమ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మెయిన్గా చిన్నపిల్లల్ని పట్టుకెళ్తే వాళ్ళు ఇదంతా కూడా తెలుసుకుంటారు. అప్పట్లో విలేజెస్ ఎలా ఉంటాయి, విలేజెస్లోని ఎలా ఉంటారు ఏంటి అన్నది అంతా మంచిగా తెలుసుకుంటారనమాట. మీరైతే ఇది మిస్ అవ్వకుండా మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి ఇవన్నీ చూపించండి. మంచిగా మీకు తెలియకుండానే 1 to 2 hours టైం స్పెండ్ చేసేస్తారు ఇక్కడ మంచిగా. ఈ వాలి పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పల్లెటూరులో ఇలానే ఉంటుంది. సో ఇంకా అలా చూస్తూ మేమైతే ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఎగ్జిట్ అనమాట. ఇంక ఇలా ముందుకు వెళ్తే ఏదో చిన్న బజార్ కూడా పెట్టారు. ఇంకొంచెం అక్కడైతే వీడియోస్ రికార్డ్ చేయలేదు కానీ కొంచెం కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా. అది కూడా ఒకసారి మీరు శిల్పారామం వెళ్తే అక్కడికి కూడా వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా స్టఫ్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనం మంచిగా ఈ బజార్లో కూడా మంచిగా షాపింగ్ చేయొచ్చు. డిఫరెంట్ ఐటమ్స్, డెకరేటెడ్ పీసెస్ అండ్ శారీస్, ఫ్యాబ్రిక్స్ అవి కూడా పెట్టారన్నమాట. సో ఇక్కడికి కూడా వెళ్ళండి, దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే షాపింగ్ చేయండి, కానీ కాస్ట్ మాత్రం చూసుకొని మీకు రీజనబుల్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి. అండ్ ఇప్పటి వరకు నేను ప్రతిదీ మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని